తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. వరంగల్లో తరతరాలుగా పండిస్తున్న చపాటా మిర్చి పంటకు భౌగోళిక గుర్తింపు జీఐ ట్యాగ్ సర్టిఫికేట్ రావడం రైతులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి చెందిన రవికుమార్ తరతరాలుగా స్వయంగా దేశీ విత్తనాలను తయారు చేసి చపాటా మిర్చి పంటను పండిస్తున్నారు. మరి కొంతమంది గ్రామ రైతులతో కలిసి తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ భౌగోళిక గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇది సాధ్యమైందని రైతులు చెబుతున్నారు. తరతరాలుగా వస్తున్న దేశీ మిర్చి అయిన చపాటా మిర్చిగా పిలిచే మిర్చి పంటను పండిస్తున్నామని రైతులు తెలిపారు. ఇదిలా ఉంటే చపాటా మిర్చి అంతర్జాతీయ గుర్తింపు కోసం రైతులు ఎందుకు ప్రయత్నం చేశారు? ఈ పంట యొక్క ప్రత్యేకతలేంటి? ఎక్కడెక్కడ పంటను పండిస్తున్నారన్న దానిపై మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణలో ప్రత్యేకంగా పండించేటువంటి చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు అంతర్జాతీయ జిఐ ట్యాగ్ రావడంతో అయితే మిర్చి రైతులు ఆనందోత్సవాలలో ఉన్నారు. అయితే ఈ యొక్క పంటను ఏ విధంగా పండిస్తారు, ఈ పంటకు సంబంధించినటువంటి విత్తనాల నుంచి మొదలుకుంటే పంట పండిన తర్వాత ఎక్కడ అమ్మకాలు చేస్తారు, ఏ ఏ దశలలో ఎలాంటి లబ్ధి పొందుతున్నారు రైతుల మాటల్లో విందాము. ఈ యొక్క చపాటా మిర్చిని వరంగల్లో మాత్రము టమాటా మిర్చిగా, దేశీ మిర్చిగా పిలుస్తుంటారు. ఈ వాడుక భాషలో ఉన్నటువంటి దేశీ మిర్చి యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఆ యొక్క పంట ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, రైతుల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ఇప్పటికే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అరుదైన వస్తువులను అంతర్జాతీయ స్థాయిలో అమ్మకాలకు ఉపయోగించేటువంటి భౌగోళిక గుర్తింపైనటువంటి జిఐ ట్యాగ్ గుర్తింపు చపాటా మిర్చికి రావడంతో అయితే వరంగల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో ముఖ్యంగా ఇటు దుగ్గొండితో పాటు ఇటు రేగొండ, మిగతా నల్లబెల్లి, అటు నర్సంపేట ప్రాంతంతో పాటు ములుగు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించేటువంటి ఇక్కడ చపాటా మిర్చి ఇక్కడ స్థానికంగా దేశీ మిర్చిగా, టమాటా మిర్చిగా పిలుస్తుంటారు. ఈ మిర్చిని రైతులు స్వదేశీయంగా వాళ్ళ స్వయంగా సీడ్ తయారు చేసి అనాదిగా తాతల ముత్తాతల నుంచి ఈ పంటను వాళ్ళు సీడ్ వాళ్ళే స్వయంగా తయారు చేసి మరీ పండించేటువంటి ప్రత్యేకమైన పంట. ఈ పంటకు గుర్తింపు కోసము ఈ యొక్క దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట గ్రామ రైతులు ఇటు యూనివర్సిటీ కేంద్రంగా, ఇటు కేంద్రానికి అటు అంతర్జాతీయ జిఐ గుర్తింపు లభించాలని అప్లికేషన్ పెట్టడంతో అయితే ఇటు భౌగోళిక గుర్తింపు జిఐ లభించింది. దీంతో ఇటు తిమ్మంపేట గ్రామ రైతులతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికైతే చపాటా మిర్చి, మనం ప్రస్తుతం చపాటా మిర్చి పంట తోటలో ఉన్నాము. ఇవి ఎంతో ప్రత్యేకంగా చూడడానికి కూడా చాలా అందంగా, చాలా పెద్దగా, చాలా లబ్బుగా కనిపిస్తుంటాయి. ఇవి కొంత నలుపు రంగును ధరించి పెద్దగా ఉంటాయి. మనం ఇక్కడ చూస్తున్నాము. ఇవి ఇవి కూడా ఈ స్థాయిలో, ఈ పరిణామంలో ఇంతకంటే కూడా ఇంకా పెద్దగా కాసి పండు బారినాక అది అవుతుంటుంది. ఇది ప్రత్యేకంగా ఇప్పుడు మొదటి దశలో మాత్రము చింతపండు పచ్చళ్లకు ఇక్కడ స్థానికంగా వరంగల్లో పచ్చళ్లకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అనంతరము ఎండిన తర్వాత అటు మార్కెట్స్కి వెళ్ళినాక మార్కెట్ నుంచి అమ్మకాలతో అయితే ఇటు పౌడర్లకు, చిల్లీకి ఈ యొక్క మిర్చితోటి, ఈ చపాటా మిర్చిని కనుక చిల్లీ చేస్తే మంచి క్వాలిటీ రంగుతో కూడినటువంటి కారం లభిస్తుందనే ఒక ప్రత్యేకత కూడా ఉన్నది. అయితే ఈ యొక్క పంటకు మంచి మద్దతు ధర కూడా లభించేది. గతంలో రైతులు కూడా కొంత ఉత్సాహంగా చేసేది. ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ మార్కెట్ ఇటు రవాణా ప్రమాణాలను అది చేయడంతో కొంత మద్దతు ధర లభించకపోవడంతో రైతులు కొంత సన్నగిల్లుతున్నారు. కానీ మరొక ఉత్సాహకరమైన విషయం ఏంటంటే ఈ యొక్క జిఐ గుర్తింపు రావడంతో మరొకసారి ఈ యొక్క ఉత్సాహం అయితే లభిస్తుంది రైతులకు. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క జిఐ గుర్తింపు రావడంలో కీలకంగా వ్యవహరించింది. ఇప్పటికే తెలంగాణలో 17 ఉత్పత్తులకు ఈ యొక్క జిఐ ట్యాగ్ ఉంది. ఇప్పుడు ఇది 18వ ఉత్పత్తిగా ఈ యొక్క చపాటా మిర్చికి గుర్తింపు రావడం మాత్రము ఇటు వరంగల్ రైతులతో పాటు తెలంగాణ ప్రభుత్వము, ఇటు కేంద్ర ప్రభుత్వము హర్షం వ్యక్తం చేస్తున్న సందర్భంగా రైతులను కూడా
ఆదుకొని ఈ యొక్క ఉత్పత్తులను పెంచే విధంగా ఇటు వరంగల్ పంటలను రాష్ట్ర నలుమూలలో కూడా పెంచినట్లయితే రానున్న రోజులలో దిగుబడి పెరిగితే కనుక మద్దతు ధర కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు, భౌగోళిక గుర్తింపు GI రావడంతో పాటు మద్దతు ధరను కూడా ప్రత్యేకించి ఈ యొక్క చపాటా మిర్చికి ఇచ్చినట్లయితే రైతు సన్నగిల్లకుండా ఉత్సాహంతో మరింత పంటను పెంచే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క మిర్చికి మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని దుగ్గొండి, రేగొండ, నల్లబెల్లి మండలాలలో రైతులు పండించే పంట మాత్రము వాళ్ళే స్వయంగా నాణ్యమైన కాయలను ఎంచుకొని వారు పండించిన పంటలో నుంచే అవి విత్తనాలుగా సేకరించి మళ్ళీ ఆ విత్తనాలనే నారుగా పోసి పంటలు పండిస్తుంటారు. ఎలాంటి మార్కెట్లో కానీ ఎలాంటి సీడ్ కంపెనీల దగ్గర కొనరు. కానీ ఇటీవల కాలంలో కొన్ని సీడ్ కంపెనీలు ఈ యొక్క తయారు చేసినప్పటికీ కూడా వాటికి వీటికి వ్యత్యాసం ఎక్కువగా ఉంటుంది. అందులో ఇక్కడ ఈ స్వదేశీయంగా తయారు చేసిన మిర్చిలో నాణ్యమైన మిర్చి ఎక్కువగా వస్తుంది, తాలు తక్కువగా వస్తుంది. తాలు కూడా కొంత కనిపిస్తుంటుంది. తాలు ఈ దశలో కనిపిస్తుంది, ఏదో ఒకటో రెండో చెట్టుకు కనిపిస్తాయి. కానీ ప్రైవేట్ కంపెనీలు తయారు చేసిన సీడ్లో మాత్రము ఈ యొక్క తాలు శాతం ఎక్కువగా ఉండి రైతులు నష్టపోయే అవకాశం ఉంటుంది. సీడ్ కంపెనీలను నమ్ముకోకుండా స్వయంగా స్వశక్తితో తయారు చేసుకున్నటువంటి విత్తనాల వల్లనే ఈ యొక్క మంచి నాణ్యమైనటువంటి ఈ యొక్క దశలో ఉన్నటువంటి మిర్చి లభిస్తుంది. ప్రైవేట్ కంపెనీలు తయారు చేసేటువంటి వాటికి మాత్రం ఇలా ఇటువంటి తాలు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒకటి మంచి చెట్టును చూసుకున్నట్లయితే 50 కాయలకు పైగా ఈ యొక్క మిర్చి పండుతుంది. ఇది ఒకటే చెట్టు మనం పట్టుకొని చూస్తున్నాము. సుమారుగా ఎక్కువగా ఈ యొక్క నాణ్యంగా మంచిగా పొడుగుగా లావుగా ఆ టమాటా ఆకృతిలో ఎక్కువగా సుమారు 50కి పైగా కాయలు కాస్తుంటుంది. అందులో 45 నుంచి 48 వరకు నాణ్యమైన మంచి టమాటా మిర్చి వస్తుంది. అదే సీడ్ కంపెనీలు అయితే మాత్రము 20కి పైగా తాలు లభిస్తుంది. ఇలా తాలుగా మారిపోతుంది. ఏదో ఒకటో రెండో కాయలు మాత్రమే ఈ యొక్క స్వదేశీ చెట్లలో తాలు లభిస్తుంది. కానీ సీడ్ కంపెనీలలో మాత్రము ఈ తాలు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సీడ్ కంపెనీలను నమ్ముకోకుండా దేశీ విత్తనాలనే తయారు చేసుకొని రైతు నాణ్యమైన పంట పండించి దిగుబడి పెంచుకుంటే మద్దతు ధర లభించినట్లయితే రానున్న రోజులలో ఈ పంటను మరింత వృద్ధి చేసే అవకాశం అయితే ఉంది. ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా రైతులను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలని మాత్రము రైతులు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తానికైతే GI ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు రావడంతో చపాటా మిర్చి పండించేటువంటి రైతులైతే హర్షం వ్యక్తం చేయడం కాదు, ఆనందోత్సవాలలో ఉన్నారు. దానికి అనుగుణంగా కూడా ప్రభుత్వాలు రానున్న రోజులలో మార్కెట్కు మద్దతు ధర కూడా కల్పిస్తే మరింత ఉత్సాహంగా ఈ యొక్క పంటను పండిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ రైతులు ఇంకా ఎలాంటి అభిప్రాయాలతో ఉన్నారో వారి మాటల్లో కూడా విందాం. దేశవాళీ టమాటా, చపాటా అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల సెలెక్టెడ్ విలేజ్లనే పండుతుంది. ఇది కొన్ని సాయిలనే. ఇది మేమే సీడ్ తయారు చేసుకుంటాం రైతులమే. దీన్ని ఎలాంటి కంపెనీల దగ్గర తీసుకోం. మా దగ్గరనే మేమే మంచి క్వాలిటీ ఏరుకొని గింజలు తీసుకొని మళ్ళీ విత్తనం పెట్టుకొని పండించుకుంటాం. కానీ మాకు ఈసారి ఇక 2-3 నెలల నుంచి పంట దిగుబడి తక్కువ వస్తుంది. మార్కెట్కి వెళ్తే ఒకప్పుడు ₹1,00,000 దాకా వలికిన రేటు ఇవాళ మార్కెట్లో 20,000, 25,000 ఇట్లనే వలుకుతుంది. చాలా తక్కువ అయింది. దిగుబడి కూడా రావడం లేదు. కానీ ఇప్పుడు మాకు ఒక గొప్పతనం ఏంటంటే మా విలేజ్కి మాకు తిమ్మెంపేట చిల్లీ ఫార్మర్స్ నుంచి మేము GI ట్యాగింగ్కి అప్లై చేస్తే మాకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ప్రాంతంలో పండించిన మిర్చికి మేము ప్రొడ్యూసర్లు అవ్వడం మాకు చాలా హర్షణీయం, గర్వించదగ్గ విషయం అని కోరుతున్నాం. 1 ఎకరంలో చపాటా మిర్చి సాగు చేసాం. మేము ప్రతి సంవత్సరం సాగు చేస్తాం. అది పండినా పండకుండా మాకు ఆనవాయితీగా పండిస్తూనే ఉంటాం. మేము ఎప్పటికీ రేట్లు ఉన్నా లేకున్నా పండించుకుంటూ పోతూనే ఉంటాం. పూర్వీకుల నుండి కూడా రకం మిర్చి ఎప్పటికి పండిస్తున్నాం. మా తాతలు, మా తండ్రులు, మేము ప్రతి ఒక్కరు పండించుకుంటూ పోతూనే ఉన్నాం. ఇది మార్కెట్లో హెచ్చు తగ్గులు రేట్లైనా కూడా విత్తనం పొడగొట్టకుండా ప్రతి ఒక్కరు పండిస్తూనే ఉంటాం మా విలేజ్లో. హర్షించదగ్గ విషయం ఏంటంటే మా తిమ్మెంపేటలో రైతులందరం కలిసి తిమ్మెంపేట చిల్లీ ప్రొడ్యూసర్స్ కంపెనీ అని మేము ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానితో మేము GI ట్యాగింగ్కి అప్లై చేస్తే భౌగోళిక గుర్తింపు వచ్చింది మాకు. ఇప్పుడు ఈ తోట మా పూర్వీకుల నుండి పండించినందుకు ఈ టమాటా మిర్చికి మాకు గొప్పతనం ఏంటంటే ఈ విత్తనం మూడగొట్టకుండా ఉండడం వల్ల ఇలా మాకు GI ట్యాగింగ్ గుర్తింపు, భౌగోళిక గుర్తింపు వచ్చింది. మా విలేజ్ నుండి మాకు హర్షించదగ్గ విషయం ఇది. మేము మార్కెట్లో హెచ్చు తగ్గులైనా కూడా ఈ పంట కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాం.
వరంగల్లో ప్రత్యేకంగా పండించేటువంటి చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అంతర్జాతీయంగా ఉత్పత్తుల రవాణాకు ఉపయోగపడేటువంటి జిఐ లభించడంతో అయితే వరంగల్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనాదిగా ఆ తాతల ముత్తాతల నుంచి ఈ యొక్క టమాటా మిర్చిని స్థానికంగా పిలిచే బాచలో చపాటాను పండిస్తూ ఉంటారు. అయితే ఆ రైతులకు ఈ యొక్క జిఐ ట్యాగ్ రావడం వల్ల రానున్న రోజులలో నేరుగా అంతర్జాతీయ మార్కెట్కు అమ్ముకోవడానికి ఎంతో ఉపయోగకరం. అయితే ఈ యొక్క గుర్తింపు రావడంతో రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఈ పంటను పండించడం ఎప్పటి నుంచి ప్రారంభించారో రైతుల మాటల్లో విందాం. ప్రస్తుతం మనము వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామానికి సంబంధించినటువంటి రవికుమార్ రైతు వద్ద ఉన్నాము. రవికుమార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ పంటను ఎప్పటి నుంచి పండిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి లాభాలు వస్తున్నాయో వారి మాటల్లో విందాం. చెప్పండి, ఈ యొక్క మిర్చిని మీరు ఇక్కడ స్థానికంగా ఏమని పిలుస్తారు? ఈ చపాటా మిర్చికి ఇప్పుడు అంతర్జాతీయ జిఐ గుర్తింపు రావడాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? మా పేరు సౌడా రవికుమార్, మా తిమ్మంపేట దుగ్గొండి మండలం. మేము మా తాతలు మా పూర్వీకుల నుండి సీడ్ అనేది మాకు సంక్రమించింది. మేము కొన్ని సంవత్సరాల నుండి మాకు మా తాతలకు మా తండ్రులకు మాకు వారసత్వంగానే వచ్చిన పంట ఇది. మేమైతే ఈ సీడు అనేది ఏ కంపెనీ నుండి తీసుకోమో మేమే దేశవాళిగా మా ఇంట్లో తయారు చేసి మా దగ్గర పండిన మిరపకాయల నుండి సీడ్ తీసుకొని మేము విత్తనం వేసుకుంటాం. దిగుబడి కూడా బాగానే వస్తుంది. మాకు కావాల్సిందంటే ఇప్పుడు మాకు ఎఫ్ఈఓ సంఘం నుండి తిమ్మంపేట చిల్లీ ఫార్మర్స్ అని మాకు ఒక సంఘం పెట్టుకున్నాం రైతులం. దాని ద్వారా మేము కొండ లక్ష్మణ బాపూజీ యూనివర్సిటీ ద్వారా మేము మల్యాల సంఘం నుండి మేము ఈ జిఐ ట్యాగ్ అప్లై చేయడం జరిగింది. అది ఈ మధ్య కాలంలో మాకు జిఐ ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు రావడం జరిగింది. దీన్ని సంతోషంగా హర్షిస్తున్నాం. కానీ మాకు ఒకప్పుడు పంట బాగా దిగుబడి ఉండేది. రేటు కూడా ఒక 2-3 సంవత్సరాల క్రితం 1,00,000 వరకు పలికిన రేటు ఇవాళ 20,000 పలుకుతున్నది. మాకు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చూస్తే మాత్రం జిఐ ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు వస్తుంది, కానీ మార్కెట్ పరంగా పోతే మాత్రం రేట్ లేదు. ఈ పంట మాత్రం మేము మా పూర్వీకుల నుండి మాకు పండిస్తున్నాం. కానీ ఎంత రేటు తగ్గినా కూడా, దిగుబడి తగ్గినా కూడా మేము ప్రతి సంవత్సరం ఎంతో కొంత మాత్రం పండిస్తాం. ఈ సీడ్ కోసమైనా కూడా ఈ పంట వద్దని మా ఏరియా ప్రత్యేకంగా పండించే పంట ఈ దేశవాళీ. ఇది కారంకు, పచ్చళ్ళకు, మన స్పైసీ బాగుంటుంది. ఇది కారం తక్కువ ఉంటుంది. దీనివల్ల చిక్కదనం బాగుంటుంది, కలర్గా ఉంటుంది. ఈ పంటను మేము ఎప్పటికీ నుంచో పండిస్తున్నాం. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం పండిస్తున్నారు. అంటే మీకు అంటే వాళ్ళు అందించినప్పుడు, మీ తాతలు ముత్తాతలు కానీ తండ్రులు అందించినప్పుడు సీడు అంటే మీకు ఎలా చెప్పారు? అంటే దీనివల్ల ఏమైనా ఉపయోగం అని చెప్పారా? ఎందుకు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు? దీనివల్ల మాకు ఫస్ట్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ రీసెర్చ్ ఈ తేజ వెరైటీ, ఈ 341 వెరైటీ ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇప్పుడు ఫస్ట్ ఇది ఏ రకంగా వచ్చిందో తెలియదు, కానీ మా తాతల కాలం నుండి మాత్రం ఈ సీడ్ మా దగ్గర ఉన్నది. ఈ పంట మేము నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాం. ప్రతి సంవత్సరం ఎంతో కొంత పండిస్తాం మేము. మాకు అవి ఈ మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీలు వచ్చినాక ఆ సీడ్ తయారయ్యి అవి దిగుబడులు పెరిగినాయి, అది అవుతుంది. కానీ ఈ పంట మాత్రం ఫస్ట్ నుంచి మా దగ్గర ఉన్నది. ఇది మేము అలాగనే కంటిన్యూషన్గా పండించుకుంటూ పోతున్నాం. అది రేటు ఉన్నా లేకున్నా దీనికి ఫంగస్ వైరస్ ఎక్కువ ఉంటుంది, తాలు శాతం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఈ పంటను వదిలిపెట్టాము మేము. ఎందుకంటే ఇది మాకు మిర్చి అనేది, కారం అనేది ఈ పంటతోటే మాకు తెలుసు. ఈ మధ్యలో వచ్చినాయి అవి చిన్న పంటలు. అవి ఈ పంట మాకు ఫస్ట్ నుంచి మా పూర్వీకుల నుండి మాకు పరిచయం, కాబట్టి ఇదే పంటను మేము కంటిన్యూషన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ స్థానికంగా అంటే ఏమేమని పిలుస్తారా ఈ చపాటా మిర్చిని? దీన్ని ఫస్ట్ మేము దేశవాళీ అనేది, దేశవాళీ మిరపకాయలు అనేది. దాన్ని ఇప్పుడు టమాటా, కొన్ని ప్రాంతాలను బట్టి టమాటా, చపాటా, దొడ్డు మిర్చి, మన పండ్ల మిర్చి, పచ్చడి మిర్చి అని చెప్తాను. ఇప్పుడు దీన్నే ఇది ఇట్లా వరిగైన తర్వాత ఇది కారానికి పోతుంది. పండుగ ఉన్నప్పుడు ఇది మీకు సిటీలలో అక్కడెక్కడ పోసి రోడ్ల మీద పోసి అమ్ముతుంటారు. కేజీ పచ్చళ్ళు పెట్టుకుంటారు, చింతపండు పచ్చడి. అదే చింతపండు పచ్చడికే ఫేమస్గా అనాదిగా వస్తుంది. కానీ ఇప్పుడు మిగతా ఉత్పత్తులలో కూడా వాడుతున్నారు కదా, ఇంకా మార్కెట్లో దేనికి వాడుతున్నారు? సుగంధ ద్రవ్యాలకు, పచ్చళ్ళకి, మనం స్పైసీగా చిక్కదనంకు వాడేదానికి, కలర్లకు, రసాయనాలకు వాడతారు చాలా. అంటే ఈ గుర్తింపు వచ్చిన తర్వాత అంటే రాబో కాలంలో మార్కెట్ పెరిగితే, అంతర్జాతీయ స్థాయిలో రేటు పెరిగితే రైతుకు లాభమే కదా, దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు? అయితే మాకు సంతోషం ఏంటంటే జిఐ ట్యాగింగ్ భౌగోళిక గుర్తింపు అనేది రావడం జరిగింది. దీనివల్ల మాకు రైతులకు రేట్లు అనేది పెరిగితే ఈ పంటను మళ్ళీ ఇప్పుడు దిగుబడి తగ్గింది, చాలా తక్కువ పండుతున్నది. దీనివల్ల వ్యాధులు ఎక్కువ ఉన్నాయి పంటకు. అయినా కూడా మేము ముందుకొచ్చి సాగు చేస్తున్నాం. పురుగులో నల్లి వస్తుంది, క్రాప్ ఒకప్పుడు 15-20 క్వింటాలు వచ్చింది, 10 క్వింటాలు వస్తుంది.
కానీ అయినా కూడా మేము కష్ట సుఖాలకు ఓర్చుకొని ఆర్థికంగా నష్టపోయినా కూడా పండిస్తున్నాం. ఒకప్పుడు దీనివల్ల బాగుపడ్డాం కదా, ఇంకా ముందైనా మళ్ళీ రాకపోతుందా మంచి కాలం అనే ఉద్దేశం మీద భవిష్యత్తులో అని పండిస్తున్నాం. కాబట్టి మాకు ఈ భౌగోళిక గుర్తింపు ద్వారా నన్న రేటు పోయిన రేటు ఒక 50,000 వరకు క్వింటాల్ ఉంటే రైతు మనుగడ కోల్పోడు. లేకపోతే మనం ఒకప్పుడు ఈ పంట ఉన్నది అని భౌగోళిక గుర్తింపు చెప్పుకోవడానికే తప్ప కానీ రానున్న రోజులలో ఈ పంట కనుమరుగే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు మీరు తాతల నుంచి ఇది సీడ్ మీరే స్వయంగా తయారు చేసుకుంటున్నారు కదా, అంటే మంచి కాయను పరిమితం తీసుకొని కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు ప్రైవేట్గా తయారు చేశాయి, వాటికి వీటికి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? కొన్ని ఇప్పుడు ఈ మధ్య రీసెంట్లో ఒక 2 years నుండి కొన్ని కంపెనీలు వాళ్ళు ఈ దొడ్డుగాయను మేము దేశవాళీ మా ఇళ్ళలో తీసుకున్న సీడు మేము పండిస్తున్నాం, వాళ్ళు మాత్రం మా దగ్గర రీసెర్చ్ ప్యాడ్ అని రీసెర్చ్ మిర్చి అని తీసుకొచ్చి వాళ్ళు దొడ్డు మిర్చి తీసుకొస్తాను. అది తోడుక మందం ఉంటుంది. అది మేము పండియడం వల్ల 50 కాయలలో దాదాపు 30-35 కాయలు తాలు శాతమే అవుతుంది. ఒక 15-20 కాయలే మంచి కాయలు అవుతాయి. అది మార్కెట్కి వెళ్తే ఇది కనీసం 25,000 పలుకుతే అది 15,000 పలుకుతుంది. దానికి దీనికి రేట్లో తేడా, వజన్ రాదు. అది క్వాలిటీ ఆగది, ఎక్కువ రోజులు కారము తెల్లబడిపోతుంది. ఇది కారం ఇది క్వాలిటీగా ఉంటుంది. ఇది అన్ని రకాల ఎలాంటి దాంట్లో ఉపయోగించుకున్నా కూడా క్వాలిటీగా ఉంటుంది. అది క్వాలిటీ తక్కువ. అదే రీసెర్చ్ హైబ్రిడ్. ఇప్పుడు ఒక రకంగా ఆలోచిస్తే నాటు దేశవాళీ కోడి, హైబ్రిడ్ కోడి ఆ రకంగా ఉంటాయి, చాలా వ్యత్యాసం ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఇటు అంతర్జాతీయ మార్కెట్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ గుర్తింపుతో పాటు మీకు ఎలా ఉపయోగపడాలి ప్రభుత్వాలు కానీ మార్కెట్లు కానీ అనుకుంటున్నారు? మాకు ముఖ్యంగానైతే సెంట్రల్ గవర్నమెంటు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దాని ద్వారా రైతుల మీద కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టి వీటికి ఒక కనీస మిర్చికి తేజకైనా దొడ్డుగాయకైనా దేనికైనా కూడా ఒక కనీస మద్దతు ధర రైతుకు అనేది మద్దతు ధర కల్పిస్తే రైతు రానున్న రోజులల్లో ముందుకు వెళ్తాడు. లేకుండా మాత్రం రైతు చాలా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితులు కనబడుతుంది. అది మనం చూస్తున్నాము. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుతో పాటు మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని కేంద్ర ప్రభుత్వం జిఐ తెచ్చిన అంతే స్థాయిలో రైతులకు మద్దతు ధర కూడా ప్రకటించి ఆదుకున్నప్పుడే ఈ యొక్క స్వదేశీ విత్తనాలను ఈ పంటను మేము ఇలాగా కొనసాగించడానికి ఉత్సాహం ఉంటుంది. లేకపోతే అంతర్జాతీయ మార్కెట్తో పాటు పడిపోయినట్లయితే మా రైతులకు దిగుబడి రాక ఇటు నష్టంతో, పంట నష్టాలతోటి, అకాల వర్షాల నష్టంతో ఇటు ఆ మార్కెట్కు మద్దతు తీసుకెళ్తే మద్దతు ధర రాకపోవడంతో ఛిద్రమయ్యే పరిస్థితి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ గుర్తింపుకు అనుగుణంగానే మద్దతు ధరను కూడా ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మాకు తాతల ముత్తాతల నుంచి ఈ యొక్క విత్తనాలను దేశీ విత్తనాలు అందించారు, వాటిని మేము కాపాడుతాము, మా ఆ సంపదగా మేము దాన్ని చూసుకుంటాము. కాబట్టి మాకు ఆ అవకాశాన్ని ఇచ్చారు, అవన్నిటిని కూడా మేము కొనసాగిస్తాము, మా కొనసాగింపుకు ప్రభుత్వాలు కూడా సహకరించాలని చెప్పేసి రైతు రవికుమార్ కోరుతున్నాడు. ఇది చపాటా మిర్చి యొక్క ప్రత్యేకత. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, వరంగల్ తిమ్మంపేట నుండి.